పెళ్లిలో అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారో మీకు తెలుసా? అగ్నిలో నుంచి ప్రాప్త సంధ్య సాయం సంధ్యలలో ఓ అందమైన స్త్రీ రూపం సృష్టించబడింది. అందమైన ఆ మహిళే అరుంధతి. అలా అగ్నిలో నుంచి వచ్చిన అరుంధతి అందమైన రూపాన్ని చూసిన వశిష్ఠ మహర్షి ఆకర్షణకు లోనయ్యాడు. ఆమెను మనువాడాలని నిర్ణయించుకున్నాడు. వీరిద్దరు వివాహం చేసుకునే సమయంలో వశిష్ఠ మహర్షి తన చేతిలోని కమండలాన్ని అరుంధతికి ఇచ్చి తాను ఎప్పుడైతే తిరిగి వస్తానో అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండమని ఆదేశించాడు. వశిష్ఠ మహర్షి కొన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ తిరిగి రాలేదు. అరుంధతి మాత్రం కమండలాన్ని చూస్తూ కాలం గడిపేస్తుంది. అరుంధతి చూపును తమ వైపుకు తిప్పుకోవాలని ఎందరో ప్రయత్నించినా ఫలితం మాత్రం రాలేదు. దీంతో చేసేదేమీ లేక వశిష్ఠుడు ఎక్కడున్నాడో తీవ్రంగా అన్వేషించి చివరికి వశిష్ఠుడిని తీసుకొచ్చి అరుంధతి ముందు నిలబెడతారు. అప్పుడు మాత్రమే తన చూపును వశిష్ఠుని వైపుకు తిప్పింది. అప్పటి నుంచి అరుంధతి మహాపతివ్రతగా పేరు సంపాదించింది. తాను మొక్కవోని దీక్షతో నక్షత్ర రూపంలో ప్రకాశిస్తూ గగనంలో శాశ్వతంగా నిలిచిపోయింది. అందుకే తాళి కట్టిన వెంటనే కొత్త జంటలకు అరుంధతి నక్షత్రాన్ని చూపెడతారు. అరుంధతి లాంటి లక్షణాలు కలిగి ఉండాలని, ఈ బంధం అరుంధతి వశిష్ఠునిలా కలకాలం నిలిచిపోవాలని కోరుకుంటారు. మహాపతివ్రత అరుంధతీ దేవి.